ఒక ఊర్లో ఇద్దరు ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. వాళ్ళు నెల నెల ఒకళ్ళు 20,000 1,00,000 అయితే సంపాదిస్తున్నారు. ఎవరు ముందు రిటైర్ అవుతారు అనేది ఈ వీడియోలో చెప్తాను. ఎవరికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చింది అనేది చూద్దాం. ఒక ఆయన నెలకి 20,000 వస్తుంది, రవి అన్న ఆయనకి. సో ఇంకొక ఆయన రాము, ఆయనకి నెలకి ₹1,00,000 వస్తున్నాయి. ఆయనకి క్రెడిట్ కార్డులు ఉన్నాయి, కార్స్ పెట్రోల్కి, డీజిల్కి, వాటికి కార్ ఈఎంఐస్ ఉన్నాయి, హౌస్ ఈఎంఐస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. సో నెలకి 1,11,000 అయితే అవుతుంది. అంటే 10,000 నెల ఎక్స్ట్రా అవుతుంది. నెల నెల మైనస్ 10,000 అయితే అయిపోతుంది. ఒక 5 years వచ్చేసరికి ఇందుకి 5 లక్షలు అప్పు అయితే ఉంటుంది. సో ఇంకొక ఆయన చూద్దాం. ఇప్పుడు ఈయన నెలకి 15,000 20,000 వస్తున్నాయి. 15,000 ఖర్చు పెట్టుకుంటున్నాడు, 5,000 సేవ్ చేస్తున్నాడు. ఈ 5,000 కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. బ్యాంకులో వాటిలో తాగకుండా ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తున్నాడు. మ్యూచువల్ ఫండ్స్ 15% 20% వచ్చే వాటిలో మ్యూచువల్ ఫండ్స్ అయితే చేస్తున్నాడు. మీకు ఓవరాల్గా ఈయన ఈ 5 సంవత్సరాల్లో ఈ 15,000 కాస్త ఈ నెల 5,000 వస్తున్నాడు కదా, ఈ 5,000 కాస్త 15 లక్షలు అయితే అయినాయి. 15 లక్షలు అయితే అయినాయి. ఈయనకి 40 years వచ్చేసరికి ఈయనకేమో నెల 5 లక్షలు అప్పు అయితే అయ్యింది. ఈయన ఇంకా అప్పుడు కూడా డెబిట్లో ఉన్నాడు. ఈయన ఇంకా ఒక 10 years పని చేయకపోయినా సరే, ఏం చెప్పినా సరే బతుకుతాడు. ఈయన అన్ని ఇంకా ఒకవేళ జాబ్ పోతే ఇంకా బతకలేడు. సో ఇది ఫ్రెండ్స్, మనం మేనేజ్ చేసే మనీని బట్టి అయితే ఉంటుంది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది. సో మనకి ఎంత వస్తుంది కదా అని కాదు, ఎంత ఖర్చు పెట్టుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. అర్థమైంది కదా? సో ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియోకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక లైక్ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ.